మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్. సో ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్లో జియో ఫిజిక్స్లో టెక్నికల్ అసిస్టెంట్ అనేది 4 పోస్టులు తీయడం జరిగింది. సో లిమిటెడ్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ ఉద్యోగాలు. సో దీనికి శాలరీ వచ్చేసి 54,060 రూపాయల నుంచి 1,40,540 రూపాయలు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https:/psc.ap.gov.in. అలాగే మనకు లాస్ట్ డేట్ వచ్చి 2/9/2025 నైట్ 11 గంటల వరకు. సో ఇది ఒక 25 పేజీల నోటిఫికేషన్ అయితే ఉంది. నేను మీకు అర్థమయ్యే భాషలో సులువుగా దీని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఇవి. సో స్కేల్ ఆఫ్ పే వచ్చి 54,060 రూపాయల నుంచి 1,40,540 రూపాయల వరకు మంత్లీ శాలరీ అయితే ఉంటుంది. సో దీని కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. బీసీబీ కేటగిరీ వచ్చేసరికి జోన్ 4లో ఇక్కడ ఓపెన్, లోకల్ అని ఉన్నాయి కదండి. ఓపెన్ అంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పోస్టులు అనేవి లేదు, జీరో. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రం లోకల్ అనేది వర్తిస్తుంది. సో లోకల్లో జోన్ 4లో ఉన్నాయండి. జోన్ 4లో ఎక్కడ? చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కో పోస్ట్ చొప్పున మొత్తం 4 పోస్టులు అయితే టెక్నికల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నాయండి. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డిగ్రీ చదివి ఉండాలి. ఇందులో ఎంఎస్సి డిగ్రీ ఆర్ ఎంఎస్సి ఎంటెక్ ఆర్ ఎంఎస్సి టెక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ జియో ఫిజిక్స్. సో ఎంఎస్సి అయితే చేసి ఉండాలి జియో ఫిజిక్స్లో. ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్. అది కూడా 1/7/2025కి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జూలై 1కి 42 సంవత్సరాలు అనేది మించకూడదు. ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే ప్రజెంట్ ఇచ్చినవి. 4 వేకెన్సీలు కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసే. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి ఇక్కడ 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి, అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అనేది అడగడం జరుగుతుంది. అది కూడా ఓఎంఆర్ బేస్డ్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఇచ్చి బబ్లింగ్ చేయాలి. సో మనం ఎగ్జామ్ సెంటర్కి బ్లాక్ పెన్ కానీ, బ్లూ పెన్ కానీ, బాల్ పాయింట్ పెన్ తీసుకుని వెళ్ళాలి. ఈ ఎగ్జామ్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. అంటే డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. 3 తప్పులకు 1 మార్క్ అనేది తీస్తారు. దీనికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనం 3 ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవచ్చు. బట్ ఏపీపీఎస్సీ వాళ్ళు మనకు ఒక సెంటర్ అయితే అలాట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వారీగా మనకి ఎన్ని మార్కులకి ఎంత టైం అనేది ఇచ్చారు చూడండి. పేపర్ 1 ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150, టోటల్ డ్యూరేషన్ టైం 150 అంటే 2.5 hours. అలాగే జియో ఫిజిక్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes. ఇది కూడా 2.5 hours. టోటల్ వచ్చి 300 క్వశ్చన్స్, 300 మార్క్స్, 300 minutes అంటే 5 hours అనమాట. 5 hours టైం అయితే మనకు ఉంటుంది.
సో నెక్స్ట్ ఎవరైతే అందులో క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రాక్టికల్ టైప్ ఉంటుంది. మనకి ఈ టెస్ట్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మన నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీని ముందు పేపర్ 1 పేపర్ 2 కూడా ఉంది కదా, సో దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఏ సిలబస్ చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అనేది. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 1 అవర్ అంటే 60 మినిట్స్ టైం అనేది ఇస్తారు. మినిమం క్వాలిఫై మార్క్స్ ప్రతి కేటగిరీలోని రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 30 మార్క్స్ రావాలి. అలాగే బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ కూడా రావాలి. సో అలాగే ఇక్కడ కూడా అంతే అండి, పేపర్ 1 పేపర్ 2 కూడా సేమ్ అంతే. ఈ రెండింటిలో కలిపి సేమ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన హయ్యెస్ట్ మార్క్స్ బట్టి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. మినిమం మార్క్స్ మాత్రమే ఇవి. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https:/psc.ap.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. మనకి డేట్ ఇచ్చారు చూడండి, 13/8/2025 నుంచి సెప్టెంబర్ 2, 2025 అప్ టు 11 PM వరకు మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసే ముందు మనకి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికోసం మన దగ్గర మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈమెయిల్ ఐడి ఒకవేళ లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దానికి ఓటీపీ మరియు ఎస్ఎంఎస్ మరియు కమ్యూనికేషన్ అప్డేట్స్ అనేవి మనకి జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో. సిగ్నేచర్ అది కూడా జేపీఎస్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. చాలామంది సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో నోట్ చేస్తున్నారు, కానీ దాన్ని స్మాల్ లెటర్లో మనం నోట్ చేయాలి. సిగ్నేచర్ అనేది ఎప్పుడు స్మాల్ లెటర్లో ఉండాలి. అది కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫీ ఎలా పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే మనం ఫీ పే చేసుకోవచ్చు. అది కూడా 250 రూపీస్ ప్లస్ 80 రూపీస్. ఇక 250 అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, 80 రూపీస్ అంటే ఎగ్జామినేషన్ ఫీజు. ఇక్కడ కొంతమందికి 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. చూడండి, ఆ కేటగిరీస్ 3 కేటగిరీస్ ఇచ్చారు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఈ కేటగిరీ వాళ్ళు, అలాగే వైట్ రేషన్ కార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఈ 3 కేటగిరీస్ కూడా వీళ్ళైతే 80 రూపీస్ పే చేయక్కర్లేదు, 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. సో రిమైనింగ్ అదర్ స్టేట్స్ అప్లై చేసిన లేదంటే వేరే ఎవరు అప్లై చేసినా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్, 2 కూడా కలిపి కట్టాలి ఆన్లైన్లో. నెక్స్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https://psc.ap.gov.in. సో మనం ఇది క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏపీపీఎస్సి వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, వీటి ద్వారా అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. బట్ వీటికన్నా ముందు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కామన్గా అందరూ చేయాలి. అంటే ఎవరైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవలేదో వాళ్ళైతే ఇక్కడ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. లాస్ట్లో చూడండి, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఎవరైతే ఫస్ట్ ఏపీపీఎస్సి వెబ్సైట్ని సందర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా
వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే మన కామన్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో మన దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసుకుని మనం లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, పీజీ యాడ్ అయినా, టెక్నికల్ క్వాలిఫికేషన్ యాడ్ అయినా, ఏదైనా యాడ్ అయితే మనం ఇక్కడ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. మనం కామన్గా ఫస్టే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్, అందులో ఎలాగైతే మన పేరు ఉందో సేమ్ యాస్టీస్గా పేరు అయితే మన పేరు ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎలాగైతే ఉందో 10th క్లాస్లో కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ సేమ్ యాస్టీస్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాలి. అలాగే మేలా ఫీమేలా జెండర్ ఎంటర్ చేయాలి. అలాగే ప్లేస్, బర్త్ ప్లేస్ ఎక్కడ జన్మించారు, అందులో డిస్ట్రిక్ట్ ఏ జిల్లా, మండలం ఏ మండలానికి చెందినవారు, విలేజ్ ఎక్కడ, కమ్యూనిటీ మన అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. కమ్యూనిటీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మదర్ టంగ్ అంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్ కాబట్టి, రిలీజియన్ అంటే హిందువా ముస్లిమా అనేది. అలాగే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన పుట్టుమచ్చలు మన 10th క్లాస్లో ఉంటాయి చూడండి, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 and 2 నోట్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ కొంచెం పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది క్లిక్ చేస్తాం. చూడండి, ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పిన నోటిఫికేషన్ కావాలంటే ఈ నోటిఫికేషన్స్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి బెల్ ఐకాన్తో. సో అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్లు అనేవి కనిపిస్తాయి. సో డౌన్లోడ్ చేసుకుని మనం కూడా రీడ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చే చూడండి, అటెన్షన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ నంబర్ 11/2025 డేటెడ్ 12/8/2025, పబ్లిష్డ్ ఆన్ 13/8/2025. క్లిక్ హియర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకుంటాం కాబట్టి మన మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి వస్తుంది. సో ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఇక్కడ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మన డీటెయిల్స్ అన్నీ సేమ్ యాజ్ కనిపిస్తే ఓటీపీఆర్లు రిజిస్టర్ అయినవి. సో దాని కంటిన్యూషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దేనికైతే అప్లై చేస్తున్నామో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మళ్ళీ మనం ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ లాగిన్ అంటే లాగిన్ అవుతాం. ఒకవేళ ఫర్గెట్ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి అనమాట ఇది. రికవర్ ఓటీపీఆర్, ఒకవేళ ఓటీపీఆర్ ఐడి మర్చిపోయాం అనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేసి ఓటీపీఆర్ ఐడి కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో లాస్ట్ డేట్ వరకు అయితే ఎదురు చూడవద్దు, 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ మీకు చేరాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ RCJ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.